హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళ కోసం ఈ కేక్ అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టపడి తింటారు దీన్ని. మనం ఇంట్లోనే ఓవెన్ లేకుండా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ప్రతి కేక్ని ప్రిపేర్ చేసుకున్నట్టే దీన్ని కూడా రాగి పిండితోటి ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. అందులో మనకు కావాల్సినవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక కప్ అయితే పెరుగు తీసుకోవాలి. అందులోనే ఒక స్పూను బేకింగ్ పౌడర్ తీసుకొని హాఫ్ స్పూన్ ఏమో బేకింగ్ సోడా తీసుకోండి. తర్వాత హాఫ్ కప్పు మిల్క్ తీసుకొని అందులోనే ఇప్పుడు హాఫ్ కప్పు దాకా బెల్లం తీసుకోవాలి. నేనైతే కొంచెం తక్కువ వేశాను. మీకు స్వీట్ అంటే ఇష్టం ఉంటే బెల్లం కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. బెల్లంతో ఐరన్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇందులోనే బటర్ వేసుకోవాలి. హాఫ్ కప్పు బటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక కప్పు దాకా రాగి పిండిని అయితే తీసుకోవాలి. తర్వాత అందులోనే హాఫ్ కప్పు దాకా చాకో పౌడర్ని వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అన్నిటినీ చాలా థిక్గా మిక్స్ చేసుకోవాలి. అది కూడా ఏ బబుల్స్ రాకుండా నీట్గా కలుపుకున్న తర్వాత ఒక కేక్ గిన్నెలో ఆయిల్ రాసుకొని దాని మీద ఒక పేపర్ పెట్టేసి దాని మీద కూడా ఆయిల్ రాసుకొని ఈ బ్యాటర్ని మొత్తం అందులో వేసుకొని పైన మొత్తం డ్రై ఫ్రూట్స్ చల్లుకోవాలి. ప్రీహీట్ చేసుకొని గ్యాస్ మీద గిన్నెలో ఒక స్టాండ్ పెట్టేసి తర్వాత దీన్ని వేసుకొని కరెక్ట్ 34 మినిట్స్ బేక్ చేసుకుంటే కేక్ అయితే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే ఎంత తిన్నా ఏం కాదు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.